నేడు అసెంబ్లీకి సీఎం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలపై సమాధానం. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీకి రానున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానం ఇవ్వనున్నారు. ఈసారి భారీ బడ్జెట్ 3.30 లక్షల కోట్లతో అంచనాలు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యం. కిస్తీలు, వడ్డీల చెల్లింపులకు 68,000 కోట్లు. RRR, ఫ్యూచర్ సిటీ, మెట్రో, మూసీ పునరుజ్జీవం, సాగునీటి ప్రాజెక్టులకు ఫండ్స్. 6 గ్యారంటీల అమలుకు నిధులు. ఆసరా పెన్షన్ల పెంపు. మహిళలకు నెలకు 2,500 రూపాయల స్కీమ్ ప్రకటించే ఛాన్స్. ఎస్సీలకు 18% నిధులు కేటాయించాలని యోచన. పీఆర్సీ, డిఏలు, కొత్త ఉద్యోగాల భర్తీతో పెరగనున్న జీతభత్యాల లెక్క. ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకోవడంపై సర్కారు ఫోకస్. తెలుగు యూనివర్సిటీ పేరు సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీ. నేడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో కార్పొరేట్ భాగస్వామ్యం. సిఎస్ఆర్ కింద సాయానికి సర్కారు రిక్వెస్ట్. బడ్జెట్ డిస్కషన్లో ప్రకటించనున్న ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 100 స్కూళ్ల నిర్మాణానికి ప్లాన్. ఇప్పటికే 55 స్కూళ్లకు 11,000 కోట్లు కేటాయింపు. గ్రూప్ 3 ఫలితాలు రిలీజ్. 2,49,557 మందికి జనరల్ ర్యాంకులు. మరో 18,364 మంది పేపర్లు ఇన్వాలిడ్. టాప్ 10లో 9 మంది అబ్బాయిలే. 339 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మెదక్ జిల్లా వాసి అర్జున్ రెడ్డి. 3 ఏళ్లలో సీతమ్మ సాగర్ పూర్తి. అదే లక్ష్యంతో పనులు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్టు కీలకం. సత్తుపల్లి ట్రంక్ వర్క్స్ ఏడాదిలో పూర్తి చేయాలి. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయండి. నాణ్యత, ఖర్చు నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. 3 గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లు. కమిషన్ సిఫార్సులు, డేటా ఆధారంగా క్లాసిఫికేషన్. గ్రూప్ 3లోని కులాల్లోనే అక్షరాస్యత, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ. 17న అసెంబ్లీ ముందుకు బిల్లు. ఈ నెలాఖరుకు పిసిసి కార్యవర్గం. మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీ కూడా కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. నియోజకవర్గాల వారీగా నేతల పనితీరుపై నివేదిక. పార్టీలో కనీసం 10 ఏళ్ల సీనియారిటీ ఉన్న నేతలకే ఛాన్స్.